గొర్రెల మేకల పెంపకంలో ఉపయోగించే యొక్క మ్యాటు దాదాపు ఎంత క్వాలిటీ ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి 2.5 టన్నుల పైగా ఉన్న DCM టైర్ల కింద వేసి దీని క్వాలిటీ చెక్ చేద్దాం. చలో భయ్యా, బ్యాక్ బ్యాక్. చూడండి, ఇక్కడ ఉన్న టైర్లు మ్యాట్ పైకి ఎక్కాయి, టైర్ కూడా అక్కడనే ఆగి ఉంచింది కొద్దిసేపు. దాదాపు 2.5 టన్నుల ఉన్నటువంటి వెయిట్ని కూడా ఇది ఆపి ఉంటుంది. చలో భయ్యా, బ్యాక్ బ్యాక్. చూడండి దాని క్వాలిటీ ఏ విధంగా ఉందో. ఇక మనం మ్యాట్ చూసాము. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి హైవే మార్గంలో ఉన్నటువంటి చిక్బల్లాపూర్ దగ్గరలో ఉన్నటువంటి వామన్ ఇండస్ట్రీస్లో ఉన్నాము. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి మ్యాట్స్ అంటారు. గోట్ అండ్ షీప్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి రైతులు, అదేవిధంగా ఎలివేటెడ్ షెడ్లలో గొర్రెలు మేకల పెంపకం చేసిన రైతులకి మార్కెట్లో నాసి రకం కింద ఉన్నటువంటి మ్యాట్స్ దొరుకుతుండే, కానీ ఈరోజు డైరెక్ట్ మనం ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. వీళ్ళే సొంత మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల రైతులకి చాలా తక్కువ ధరలోనే ఈ యొక్క మ్యాట్స్ అనేది అందజేస్తున్నారు. అదేవిధంగా హై క్వాలిటీ, ఇందులో రకరకాల సైజులు ఉన్నాయి, రకరకాల థిక్నెస్ తోటి వీళ్ళు తయారు చేస్తున్నారు. నేరుగా ఇండస్ట్రీ తీసుకురావడం, ఇండస్ట్రీ ఉండడం వల్ల వీళ్ళే డైరెక్ట్గా ముడి సరుకుని తీసుకొచ్చి దాన్ని మ్యాట్ల రూపంలో ఇక్కడనే కట్ చేసి ఎక్కడికంటే అక్కడికి దేశవ్యాప్తంగా పంపిస్తున్నారు. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులకి మరి మ్యాట్స్ కొనుగోలు చేయాలనుకుంటే ఎన్ని రకాల సైజులు ఉన్నాయి, వీళ్ళ క్వాలిటీ ఏంది, వీళ్ళు ఎక్కడ ఎంతమంది రైతులకు ఇవ్వడం జరిగింది, రైతులు తీసుకున్న తర్వాత నిజంగా సంతోషంగానే ఉన్నారన్న పూర్తి సమాచారం ఈరోజు మ్యాట్స్ పైన, అదేవిధంగా డైరీ ఫామ్లో, అదేవిధంగా ఈ గొర్రెల మేకల పెంపకం చేస్తున్నటువంటి రైతులకి కొన్ని రకరకాల మెటీరియల్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. అన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో మనకి వివరించడానికి మనతో పాటు వచ్చేసి కంపెనీకి సంబంధించిన నిర్వాహకులైనటువంటి నటరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. నటరాజ్ గారు అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే నటరాజ్ గారు. నమస్తే సార్. సార్ చెప్పండి నటరాజ్ గారు, చాలా మంది రైతులు ఈ మధ్య కాలంలో ఈ గొర్రెల మేకల పెంపకం పెరుగుతుంది రోజు రోజు. అవును సార్. కానీ అందులో కావాల్సిన ఈ పనిముట్లు ఇవన్నీ ఉంటాయి కదా, పరికరాలు, ఇవన్నీ మార్కెట్లో దొరుకుతలేవు. దొరికిన కానీ నాసి రకం దొరుకుతాయి. అసలు మీ కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది అసలు? సార్ ఇది మా కంపెనీ వచ్చి చిక్బల్లాపూర్లో అరౌండ్ 6 years నుంచి రన్ అవుతాం సార్ ఫ్యాక్టరీ ఇది. ఓకే. మాది ఇంకొకటి యూనిట్ ఉంది, బెంగళూరులోనే ఒక యూనిట్ ఉంది. ఆ బెంగళూరులో యూనిట్ వచ్చి ఒక 8 ఏళ్ళు ఇంకా ఉంది. ఓకే. ఇప్పుడు చిక్బల్లాపూర్లో మాకు 6 years నుంచి రన్నింగ్ ఉంది సార్ ఫ్యాక్టరీ ఇది. దాదాపు 6 నుంచి 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ. అవునవును సార్. ఓకే, మీ దగ్గర ఏమేమి ఉంటాయి సార్ ఇప్పుడు మనకి? సార్ మా దగ్గర ఎలివేటెడ్ షెడ్ కి ఏం కావాలో మీకు ఐటమ్స్ అంతా మా దగ్గర దొరుకుతుంది. ఒక్కొక్కటి చెప్తారా సార్ ఏమేమి ఉంటాయి? సార్ మా దగ్గర వచ్చి మీకు మ్యాట్ లా వచ్చి 1/2 సైజ్ ఉంది. ఇవి మ్యాట్ కింద వేసే మ్యాట్. అవునవును సార్. 1/2 సైజ్ ఉంది. అలాగే 2/2 లో మీకు థిక్నెస్ వేరియేషన్స్ వస్తుంది. 45 mm ఉంది, 55 ఉంది, 70 ఉంది, 75, 85, 5 రకాలుగా వేరియేషన్స్ ఇస్తుంది మీకు. అది ఇడిసే మీరు 1.5కు 2 ఉంది పీస్ మా దగ్గర, 1.25కు 2 ఉంది. ఈ రకాలుగా మా దగ్గర ఒక 4 వెరైటీల్లో మా దగ్గర పీస్ చిక్కుతుంది మీకు. ఓకే, ఇప్పుడు మన దగ్గర చేతిలో కనిపిస్తుంది కదా, ఇది ఏం సైజ్ ఇది? సార్ ఇది 2/2 55 mm థిక్నెస్. ఇది పీస్ 2/2 55 mm థిక్నెస్. అవును. నార్మల్ రైతులు ఎక్కువ ఏది వాడుతుంటారు, ఏ సైజ్ వాడుతుంటారు? సార్ రెగ్యులర్ గా అన్ని వాడతారు సార్. ఇప్పుడు కొన్ని రైతులు వస్తారు, కొందరికి ఏమంటే కొందరికి ఇదే సైజే కావాలంటారు. మా దగ్గర ఉండే రకాలన్నీ చూపిస్తాము, వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకొని పోతారు. ఓకే, అంటే మీ దగ్గర అన్ని రకాల సైజులు ఉంటాయి అన్నట్టు. అవునవును. థిక్నెస్ కూడా స్టార్టింగ్ థిక్నెస్ ఎంత ఉంటుంది? స్టార్టింగ్ థిక్నెస్ 45 mm ఇంకా ఉంది, 45 mm ఇంకా 85 mm వరకు చిక్కుతుంది. 85 mm ఉంది అన్నట్టు. సైజులు కూడా 2/2 కి స్టార్ట్ చేస్తే హైయెస్ట్ సైజ్ ఎంత? 2/2 సార్. లాస్ట్ 2/2 వచ్చేది. 1/2 దొరుకుతుంది. చిన్నది 1/2. అవునవును. ఓకే, ఇప్పుడు మనకి మీ క్వాలిటీ విషయంగా చూసుకున్నాం, మార్కెట్లో కూడా చాలా మంది అమ్ముతారు మ్యాట్స్. మీ దగ్గరనే ఎందుకు కొనాలంటే ఏమని చెప్తారు? సార్ ఇది మాది వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సార్. ఇది బయట మీకు తీసుకొని రావాల్సిన వాడు 10 రూపాయలు లాభం పెట్టుకుంటాడు, అమ్మేస్తాడు. బట్ దాంట్లో ఏం ఐటమ్ వేసినారు, ఏం ప్లాస్టిక్ కలుపుతున్నారు అనేది ఎవరికి ఏమీ తెలుసలే మీకు. మీరు తీసుకొని పోయిన మీదకి ఒక 2 ఏళ్ళకే పగలిపోవచ్చు, లేదా ఒక 4 ఏళ్ళు ఉండవచ్చు. ఆ మీదకి బ్రేక్ అయిపోతుంది. మీకు బ్రేక్ అయిపోతే ఏమైపోతే మీరు అంతంతా పెట్టుబడి పెట్టి మీకే లాస్ అవుతుంది. అది ఇప్పుడు మాదంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి ఫ్యాక్టరీ ఎప్పుడే కానీ ఇక్కడే ఉంటుంది ఫ్యాక్టరీ. ఇది ఓన్ ఇండస్ట్రీ, ఓన్ ప్రాపర్టీ. ఇది ఎలాంటే ఫ్యాక్టరీ ఇడే ఉంటుంది. దానికోసం ఏమంటే ఇక్కడ మీకు రైతులకి ఏమంటే మేమంతా అందుబాటులో ఉంటాము. ఏదైనా ప్రాబ్లం కానీ అడుగొచ్చినాం వారంటీను ఉంటుంది మీకు. వారంటీ ఇస్తారు మ్యాట్స్ కి? అవునవును సార్. 2 years ఇస్తాం సార్ మేము. 2 years పీస్ టు పీస్ ఏమన్నా కానీ మేము వారంటీ ఇస్తాం. మేము బ్రేక్ వచ్చిన ఏమన్నా కానీ 2 years బ్రేక్ అయినా కానీ పగలిపోని ఏమన్నా డ్యామేజ్ కానీ
ఓకే 2 years పీస్ టు పీస్ వారంటీ ఇస్తాం మేము. ఓకే ఇప్పుడు మీరు ప్లాస్టిక్ గురించి చెప్తున్నారు, మీరు వాడే ప్లాస్టిక్ క్వాలిటీ ఎట్లా ఉంటుంది? సార్ మేము వాడేది వచ్చి పీపీసీపీ ఐటమ్ సార్ ఇది. మేము వాడే పీపీసీపీ ఐటమ్ అయినట్లా కాబట్టి మాది క్వాలిటీ ఉంటుంది ఐటమ్. మీకు దాదాపు ఏం లేదన్న మీ చేతిలో పెట్టుకోండి 55 mm 7 to 8 years మీకు లైఫ్ వచ్చే వస్తుంది. అది ఈజీగా వస్తుంది. ఇప్పుడు నా చేతిలో పెట్టుకోండి 70 mm థిక్నెస్ ఇది అరౌండ్ 10 years పైన వస్తుంది మీకు లైఫ్. ఇది వెయిట్ విషయంలో చూసుకుంటే 2x2 ఎంత వెయిట్ వస్తుంది సార్? మీ చేతిలో పెట్టుకోండి 55 mm వచ్చేసి మీకు 400 to 500 kilos వెయిటింగ్ లోడ్ కెపాసిటీ వేసినాం. మీకు అది లోడింగ్ కెపాసిటీ మీకు ఎలాగ ఉంటుందని చూపిస్తాను. అది మీకు 400 నుంచి 500 kg వెయిటింగ్ ఉంటుంది. ఇప్పుడు మీకు నేను 500 kg చెప్పిండేది, బట్ లోడింగ్ కెపాసిటీ 1.5 టన్ గాడి ఎక్కిస్తాం దాని మీద, కానీ ఇరగదు. ఇప్పుడు నార్మల్ వెయిట్ ఎంత ఉంటుంది? వెయిట్ పరంగా సార్ ఇది వచ్చి మీకు 2.5 kgs వస్తుంది సార్. మీకు 2.5 kg 2x2 లేదు సార్, థిక్నెస్ బట్టి మీకు వెయిట్ చేంజ్ అవుతుంది. మీకు ఓకే 45 mm వచ్చేసి 2.2 నీకు 2.3 kgs వస్తుంది. 55 mm వచ్చేసి 2.5 నీకు 2.6 వస్తుంది. మీకు అదే 1/2 అయితే 1/2 kgs వస్తుంది. మీకు 1.3 kgs వస్తుంది. మా దగ్గర 85 mm అని చెప్తా ఉన్నాం కదా, అది మీకు అరౌండ్ 3.5 kgs వస్తుంది. మీకు హైయెస్ట్ వెయిట్ ఇంకా బాగా థిక్నెస్ ఉంటుంది, హెవీ ఉంటుంది సార్ పీస్. అది మీకు అది లైఫ్ తక్కువ అన్నాను ఒక 15 years లైఫ్ వస్తుంది. 15 years పైన లైఫ్ వస్తుంది మీకు అది. ఓకే ఇంకొకటి ఇప్పుడు ఈ మ్యాట్స్ పరంగానే చూసుకున్నట్లయితే నార్మల్గా కొత్తగా ఏర్పాటు చేస్తారు కదా, కొత్తగా 200 నుంచి 500 జీవులో పెట్టుకున్న వాళ్ళకి ఎన్ని అవసరం ఉంటుంది నార్మల్? సార్ వాళ్ళు మనం అట్లా జీవాల పైన చెప్పలేదు, వాళ్ళు మెజర్మెంట్ ఏం చేస్తా ఉన్నారు షెడ్. ఇప్పుడు 20x30 20x50 ఏమన్నా ఒక మెజర్మెంట్ మనం చెప్తే వాళ్ళకి ఎన్ని షీట్లు కావాలో మేము అన్ని షీట్లు మేము వాళ్ళకి ఓకే యావరేజ్ అయితే ఎన్ని సరిపోతుంటాయి కొత్తగా? సార్ ఒక మేక పిల్ల కానీ ఒక గొర్రె పిల్ల కానీ 2 sheets కావాలా సార్? 2x2 2 sheets కావాలా? 2 sheets ఉంటే సరిపోతుంది. ఒకటి లేదా రెండింటికి అవును 2x2 షీట్ ఒకటి సరిపోతుంది. దాన్ని బట్టి ఇంకా వాళ్ళు మెజర్మెంట్ చేసుకుని వచ్చిన వాళ్ళు. ఓకే ఇప్పుడు ఈ మ్యాట్స్ తో పాటు మనకి వెనకాల కూడా ఇవి ఫీడింగ్ టబ్స్ ఇవి కొంచెం వీటి గురించి చెప్తారా సార్? ఇది దానా టబ్లు. ఇవి దానా టబ్లు మా దగ్గర బ్లాక్ ఆమెకి గ్రే కలర్ 2 కలర్స్ అవైలబుల్ ఉంటుంది మా దగ్గర. ఓకే ఇది మీకు 4x1 వస్తుంది సైజ్. ఇది 4x1 అంటే 4 feet 1 feet ఎడల్పు వస్తుంది. 4x1 వస్తుంది మీకు సైజ్. ఇది దీంట్లో థిక్నెస్ ఉంటాయా సార్? ఇదేం థిక్నెస్ ఏమి ఉండలేదు మీకు. సేమ్ సార్ ఇది దీనికి ఏం మెటీరియల్ వాడింటామో సేమ్ మెటీరియల్ దీనికి వాడింటాం. ఓకే ఇందులో సేమ్ లైఫ్ వస్తుంది. ఇది కూడా సేమ్ లైఫ్ ఆల్మోస్ట్. దీనికి కూడా వారంటీ ఇస్తారా సార్? దీనికి వారంటీ అని ఉండలేదు. వారంటీ అని ఉండలేదు అంటే ఏలంటే ఇది అవుట్ సైడ్ వేస్తారు, డబ్బులు తీసుకోవాలి అక్కడ ఇక్కడ పగలు కొట్టేస్తారు దాన్ని. ఇంకా దీనికి మేము గ్యారంటీ అనేది ఇచ్చలేదు. ఓకే మ్యాట్స్ కి ఏమన్నా మేము గ్యారంటీ ఇస్తాం సార్. మ్యాట్స్ కూడా మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయి సార్? సార్ 4 కలర్స్ వేరియేషన్ ఉంటుంది మీకు. బ్లూ, రెడ్, గ్రే, గ్రీన్ కలర్ 4 కలర్స్ చిక్కుతుంది మా దగ్గర. 4 కలర్స్ ఏ కలర్ అయినా ఒకటే రేటా సార్? ఏ కలర్ అయినా తీసుకుంటే ఒకే రేట్. ఒకటే రేట్. నెక్స్ట్ ఇంకా సార్ ఆమెకి ఇది ఒక డ్రింకర్. ఇది ఒక న్యూ ప్రోడక్ట్. ఇది న్యూ ప్రోడక్ట్. అవునవును సార్, ఇది న్యూ ప్రోడక్ట్. ఇది డ్రింకర్. ఇది ఆటోమేటిక్ మీరు పైప్ లైన్ కనెక్షన్ చేసి పైప్ లైన్ సింటెక్స్ దీనికి కనెక్షన్ ఇచ్చేస్తే ఇది ఊరికే ఇది మీకు ఇటు ట్యాప్ చేస్తే ముందరికి వాటర్ వస్తుంది. లేదంటే అది తీసేస్తే వాటర్ నిలిచిపోతుంది ఆటోమేటిక్. నార్మల్ ఎలివేటెడ్ షెడ్ ఏంటంటే గొర్రె ఇట్లా మూతి పెట్టి ఇట్లా ఒత్తుకోవాల్సి వస్తుంది దాని అంతా అదే. అవునవును. ఇది ఏమంటే ఇది మూతి ఇలా పెట్టి ఇట్లా పుష్ చేస్తే ఆటోమేటిక్ వాటర్ వస్తుంది. దీనివల్ల మనకి గొర్రెల మేకలకి నీళ్ళు తాగడం ఈజీ అయిపోతుంది సార్. ఇది ఎట్లా ఉంటుంది క్వాలిటీ దీని పరంగా కూడా? సార్ ఇది ప్యూర్ మీకు సార్. ఇది పగలేదు ఇగలేదు ఏం ఉండలే మీకు. ఎంత కింద వేసినా ఖరాబ్ కాదు అది మంచిగా ఉంటది అన్నట్టు. ఇది మనకి ఇది ఎన్ని కావాలంటే అవి కూడా ఇస్తారా? చిక్కుతుంది సార్, మీకు చిక్కుతుంది. ఓకే ఇవి 3 రకాల ఐటమ్స్ ఉన్నాయి మీ దగ్గర. ఇంకేమైనా ఐటమ్స్ ఉన్నాయా మీ దగ్గర నార్మల్ గా? సార్ ఇప్పుడు మీకు గొర్రెల పెంపకానికి ఏం కావాలో ఆల్మోస్ట్ ఆల్ ఐటమ్స్ అంతా ఇంతే సార్. మీకు ఇవి మెయిన్ 3 ఇంపార్టెంట్ ఇవి. ఓకే ఇంకొకటి చాలా మంది రైతులు ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసుకుంటారు, చేసిన తర్వాత మీ దగ్గర తీసుకున్నారు అనుకోండి, మళ్ళీ వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే కూడా మీరు అందుబాటులో ఉంటారా సార్? ఏమన్నా ప్రాబ్లం కానీ మాకు ఫోన్ చేయండి, మేము అందుబాటులో ఉంటాం సార్. అందుబాటులో ఉంటారు. ఇప్పటివరకు మీ దగ్గరికి వెళ్ళి మీ 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు అని చెప్తారు కదా, 2 తెలుగు రాష్ట్రాల్లో సరే చుట్టుపక్కల ఎంత మందికి ఇచ్చిండ్రు? లాట్ ఆఫ్ కస్టమర్స్ సార్, లాట్ ఆఫ్ కస్టమర్. ఇంతే జనాలు కస్టమర్స్ మనం చెప్పేకెళ్ళదు. లాట్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు. కొంతమంది నార్మల్ డీలర్స్ కూడా ఉంటారు కదా సార్? డీలర్స్ అనేది మా దగ్గర లేదు. మా దగ్గర ఓపెన్ సిస్టమ్. ఇది మా దగ్గర రావచ్చు, రైతులు డైరెక్ట్ గా రావచ్చు, కొనుక్కొని పోవచ్చు. ఓకే డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చి కొనుక్కోవాలి. ఎవరైనా కావాలనుకుంటే దూర ప్రాంతాలు డెలివరీ చేయిస్తాం సార్. వాళ్ళకి ఒక పీస్ అయినా కానీ 10 పీస్ లో కానీ డెలివరీ చేయిస్తాం మేము. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కానీ డెలివరీ చేయిస్తాం మేము. ఒక్క పీస్ అయినా 10 పీసులైనా ఒక పీస్ అయినా కానీ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అంటే వాళ్ళు క్వాలిటీ చెక్ చేసుకోవాలి, పంపిస్తే చూసుకోవచ్చు. వాళ్ళు కావాలంటే ఒక పీస్ పెట్టంటే మేము పెడతాము. వాళ్ళు క్వాలిటీ చెక్ చేసుకుని వాళ్ళకి ఏమైనా ఐటమ్ ఓకే అనిపిస్తే మాకు ఆర్డర్ ఇవ్వండి.
ఓకే, రేట్ల విషయంలో చూసుకుంటే ఎంత నుంచి స్టార్ట్ అవుతుండొచ్చు యావరేజ్ గా? సార్ యావరేజ్ గా మీకు ఒక 380 ఇంకా స్టార్ట్ అవుతుంది. 380 నుంచి స్టార్ట్ అవుతుంది. 380 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తరంగా రేట్లు రేట్ మీకు థిక్నెస్ బట్టి రేట్ జంప్ అవుతా ఉంటుంది. ఓకే, దాంట్లో నెగోషియబుల్ చేయిస్తాం సార్. నెగోషియబుల్ చేసి సార్. డబ్బులు కూడా ఎట్లుంటాయి రేట్స్ స్టార్టింగ్? సార్ ఇది మీకు స్టార్టింగ్ మీకు 1000 ఇంకా స్టార్ట్ అవుతుంది. 1000 రూపాయల నుంచి నెగోషియబుల్ ఉంటుంది సార్. నెగోషియబుల్ ఉంటుంది. ఇది మనకి వాటర్ కూడా సార్ అది 450 పడుతుంది ఒక పీస్. 450 ఒక పీస్ అన్నట్టు. ఇప్పుడు మీకు ఇంకే కావాలన్నా పంపిస్తారు? పంపిస్తాం సార్. ఓకే, మరి మీ వామన్ ఇండస్ట్రీస్ తరఫున మన రెండు తెలుగు రాష్ట్రాలకు గొర్రెలు మేకం పెంపకం చేస్తున్నటువంటి రైతులకి, ఎలివేటెడ్ షెడ్లలో ఈ పరికరాలు కొనాలనుకున్న రైతులకు మీరు ఏమని చెప్తారు? సార్ మాది ఒకే మాట, మీరు పెట్టుబడి పెడతా ఉన్నారు, మీరు పెట్టుబడి పెట్టే డబ్బుకి వాల్యూ అయ్యే ఐటమ్ తీసుకోండి. మీరు ఒక్క జాగాలో కాదంటే ఒక 4 జాగాలో పారాడండి, ఐటమ్ చూడండి, మాది ఐటమ్ చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి ఐటమ్. ఓకే, మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇక్కడ చూస్తున్నటువంటి మ్యాట్స్ పరంగా చూసుకుంటే క్వాలిటీ నేను కూడా చూడడం జరిగింది. నేరుగా అక్కడి నుంచి రెడీ అయ్యి బయటకు వస్తున్నప్పుడు కూడా చూడడం జరిగింది. హెవీ క్వాలిటీ, హై క్వాలిటీ పీవీసీ క్వాలిటీతో ఉన్నటువంటి ప్లాస్టిక్ని వాడడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కువ రోజులు మన్నికి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు దీని యొక్క వెయిటింగ్ కెపాసిటీ, సామర్థ్యత కూడా ఇందులో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దాదాపు 1 టన్ను బరువు దీనిపైన మనం నిలబెట్టడం కానీ సరే ఇరిగే అవకాశం ఉండదు. దాదాపు 2 సంవత్సరాలకి కూడా మేము పీస్ టు పీస్ వ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు. ఎవరైనా రైతులు క్వాలిటీ చెక్ చేసుకోవాలంటే ఒక పీస్ ఆర్డర్ పెట్టగా మేము పంపిస్తాం. క్వాలిటీ నచ్చిన తర్వాత మీకు ఎన్ని కావాలంటే అని కూడా ఎక్కడికైనా సరే పంపిస్తామని చెప్తున్నారు. దీంతో పాటు మనకి పశువులకి మేత వేసినప్పుడు వాటిని తినడానికి ఈ ఫీడింగ్ టబ్స్ కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇందులో కూడా 2 కలర్ వేరియంట్స్ ఉన్నాయి. మనకి షీట్స్లో వచ్చేసి 4 కలర్ల వేరియంట్స్లో ఉన్నాయి. దీంతో పాటు మనకి వాటర్ తాగడానికి కూడా ఈ వాటర్ క్యాప్ కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంది. ఏది కొన్నా సరే మంచి ధరలు, అందుబాటు ధరలతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఇంకెందుకు రైతు సోదరులారా, మీరు కూడా ఈ ఐటమ్స్ కావాలనుకుంటే నేరుగా వచ్చి వీక్షించవచ్చు. కంపెనీ కూడా మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే హైవే మార్గంలో చిక్బల్లాపూర్ దగ్గర ఉంటుంది. వచ్చి వీక్షించి కొనుగోలు చేసుకోవచ్చు, లేదా క్వాలిటీ చెక్ చేయాలనుకుంటే కూడా మీకు పంపించే అవకాశం ఉంది. మరి ఇది ఈరోజు ఈ వీడియోలో వామన్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ఈ గోట్ అండ్ షీప్ ఫార్మింగ్లో ఉన్నటువంటి మెటీరియల్స్ యొక్క సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రి క్లినిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో వెళ్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.